విటమిన్ డి. సో దీన్నే మనం ఏమంటామంటే సన్లైట్ విటమిన్ అంటాం. సో ఇది ఎంత బాడీకి ఇంపార్టెంట్ అని అంటే బోన్ ఫార్మేషన్కే కాకుండా విటమిన్ డి అనేది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అండ్ మనకి ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది, మన స్కిన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ యొక్క స్కిన్ హెల్దీ ఉండడానికి కూడా విటమిన్ డి అంతే ఇంపార్టెంట్ అనమాట. సో అది న్యాచురల్గా మనం ఎలా తెచ్చుకోవాలి, ఫుడ్ ద్వారా ఎలా తెచ్చుకోవాలి తెలుసుకుందాం. ఫుడ్స్ అంటే మనకి బేసికలీ విటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్ కానివ్వండి, లేకపోతే ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో న్యాచురల్గా సన్లైట్ ద్వారా ఎలా తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ సన్ ఎక్స్పోజ్ చేసే టైము అరౌండ్ 11 AM to 3 PM ఉండేటట్టు చూసుకోండి. ఇంతకుముందు మన చాలామంది పెద్దవాళ్ళు చెప్పినట్టు తెల్లవారెండలో విటమిన్ డి వస్తుంది అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే యూవీ రేస్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో విటమిన్ డి రావాలి అని అంటే. సో యూవీ రేస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే ఇన్ బిట్వీన్ 11 AM to 3 PM అనమాట మన కంట్రీలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్పోజర్ అయిన టైం ఎంత ఉండాలి అంటే అరౌండ్ మినిమం 10 to 15 minutes ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ కనుక రాసుకుంటే మాత్రం మనకి యూజ్ అనేది ఉండదు. సో వితౌట్ సన్ స్క్రీన్ మీరు సన్ ఎక్స్పోజర్ చేసుకోవాలి. అండ్ బాడీ అనేది మోస్ట్లీ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా మనము బట్టలు అనేది వేసుకోవాలి. కనీసం మనము మోర్ దెన్ 30% ఆఫ్ బాడీ సన్కి ఎక్స్పోజ్ అవుతేనే, అది కూడా రెగ్యులర్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జరిగితేనే మనకి యూజువల్లీ రావాల్సిన విటమిన్ డి అనేది దొరుకుతుందన్నమాట. సో మీ పిల్లల్ని ఖచ్చితంగా రోజు అంటే స్కూల్ ఉంటుంది ఓకే, బట్ అట్లీస్ట్ వీకెండ్స్లో సాటర్డే సండే నేను చెప్పినట్టు కనుక మీ పిల్లల్ని సన్ ఎక్స్పోజ్ చేపిస్తే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాదు.